యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెనర్జిమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గూఢాచార సంస్థ మొస్సాద్ నూతన సారథిని ఆయన ఖరారు చేశారు. మొస్సాద్ తదుపరి చీఫ్గా రోమన్ గోఫ్మన్ను నియమిస్తూ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని తనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తికే నెతన్యాహు పట్టం కట్టారు. నెతన్యాహుకు గోఫ్మన్ అత్యంత విధేయుడు మరియు నమ్మకస్తుడైన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన ప్రధానికి మిలిటరీ సెక్రటరీగా పనిచేశారు. రక్షణ మరియు వ్యూహాత్మక అంశాల్లో నెతన్యాహుకు అత్యంత సన్నిహితంగా ఉండి సలహాలు అందించిన అనుభవం ఆయనకుంది. గాజాతో యుద్ధం మరియు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పుల నేపథ్యంలో మొస్సాద్ చీఫ్గా గోఫ్మన్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెనర్జిమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢాచార సంస్థ మొస్సాద్ నూతన సారథిని ఆయన ఖరారు చేశారు. మొస్సాద్ తదుపరి చీఫ్గా రోమన్ గోఫ్మన్ను నియమిస్తూ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని తనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తికే నెతన్యాహు పట్టం కట్టారు. నెతన్యాహుకు గోఫ్మన్ అత్యంత విధేయుడు మరియు నమ్మకస్తుడు అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన ప్రధానికి మిలిటరీ సెక్రటరీగా పనిచేశారు. రక్షణ మరియు వ్యూహాత్మక అంశాల్లో నెతన్యాహుకు అత్యంత సన్నిహితంగా ఉండి సలహాలు అందించిన అనుభవం ఆయనకుంది. గాజాతో యుద్ధం మరియు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పుల నేపథ్యంలో మొస్సాద్ చీఫ్గా గోఫ్మన్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.